కర్కాటక రాశి వారు ఈ వారం వివాదాలకు దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా మీ గౌరవంతో పాటు విలువైనటువంటి సమయాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను ఈ వారం మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆదాయంలో కూడా అనుకూలత ఉంటుంది. ఆశించిన స్థాయిలో మీరు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. నూతనమైనటువంటి విధాన పద్ధతులను అవలంబిస్తూ కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయటమే కాకుండా వాటిని వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహం మీకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలను పొందుతుంటారు. మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అదృష్టకరమైనటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ వారం అనుకున్నటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కొన్ని ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా శుభ ఫలితాలను పొందుతారు. వివిధ రూపాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే లక్ష్మీ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేసుకుని స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి.